జ్యోత్స్న సూరజ్ పెళ్లికి అతిథులందరూ వస్తూ ఉంటారు. ఇంతలో మాలిని కూడా ఎంట్రీ ఇస్తుంది. ఇక తనని చూసి అందరూ షాక్ అవుతారు. ఏంటి అంత షాక్ అవుతున్నారు? నా మేనకోడలి పెళ్లికి నేను రాకుండా ఎలా ఉంటాను అని అంటుంది మాలిని. వస్తే వచ్చావు కానీ మీ మావయ్య ఎక్కడా? వెళ్ళి ముందు వరుసలో కూర్చో. వెనక్కి కూర్చుంటే తాళి కట్టే టైంకి సరిగా కనిపించదు. సూరజ్ అనాథ అని పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తా అన్నావు కదా. ఇప్పుడు నువ్వు ఆ పెళ్లిని చూడాలి. ఆ జ్ఞాపకాలను నువ్వు జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి అని అంటూ ఉంటాడు శివనారాయణ. దాంతో మాలిని, అయ్యో బాబాయ్, నువ్వు చెప్పాలా? ఈ పెళ్లిని జీవితాంతం మీరు మర్చిపోమన్నా నేను మర్చిపోలేను. ఎందుకంటే జరుగుతున్నది నా మేనకోడలి పెళ్లి కదా అని అంటూ ఉంటుంది మాలిని. ఇంతలో దీప వెళ్ళి రండి కూర్చోండి అంటూ మాలినిని ముందు వరుసలో కూర్చోబెడుతుంది. పెళ్లి బాగా కనిపిస్తుంది కదా అని వెటకారంగా అంటుంది మాలిని. ఏంటి పిన్ని తేడాగా మాట్లాడుతున్నారు అని దీప అనేసరికి, ఈమె మొదటి నుంచి తేడాగానే కదా మాట్లాడేది అని అంటాడు కార్తీక్. తేడానా? నేనేమైనా పెళ్ళి ఆగిపోతుందని అన్నానా ఏంటి అని అంటుంది మాలిని. నువ్వు ఆగుతుంది అన్నా అది ఆగదు పిన్ని అని అంటాడు కార్తీక్. అది చూద్దాంలే, అది చూద్దామనే వచ్చాను అని అంటుంది మాలిని. ఇంతలో దాసు పారిజాతాన్ని పక్కకు తీసుకుని వెళ్ళి రహస్యంగా మాట్లాడుతూ ఉంటాడు. పంతులు పెళ్లికూతురిని తీసుకుని రండి అని అంటూ ఉంటాడు. సుమిత్ర దీపాలు వెళ్ళి జ్యోత్స్నకి తీసుకుని వస్తూ ఉంటే, మీరు నడుస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అంటూ దాసు పారుల దగ్గరికి వెళ్తుంది జ్యోత్స్న. బొమ్మలా ఉన్నావమ్మా, నువ్వు వెళ్ళమ్మా, ముహూర్తానికి సమయం అవుతుంది అని అంటాడు దాసు. నన్ను ఆశీర్వదించమ్మా, కాళ్ళు పట్టుకుంటుంది జ్యోత్స్న. నాకంత యోగ్యత లేదమ్మా, ఎవరైనా వచ్చి చూస్తే బాగోదు. నువ్వు నా కడుపును పుట్టడం వల్లే ఇన్నాళ్ళు ఇంత బాధపడ్డావు, నరకం చూసావు. నన్ను క్షమించమ్మా అని అంటూ ఉంటాడు దాసు. లేదు నాన్న, నేను వచ్చే జనంలో కూడా నీ కూతురుగానే పుడతాను అని అంటుంది జ్యోత్స్న. దాంతో దాసు ఆనందంతో ఊపిరాడడం లేదు అని అంటూ ఉంటాడు. దీనికే ఇలా అయితే నేను చేయబోయేదానికి ఏమైపోతావో నాన్న అని అంటుంది జ్యోత్స్న. ఏం చేయబోతున్నావమ్మా అని దాసు అడిగేసరికి, నువ్వే నా తండ్రివి అని అందరికీ చెప్పేస్తా అని అంటుంది జ్యోత్స్న. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అని ఒక్కసారిగా షాక్ అవుతాడు దాసు. ఒసే, చెప్తే ఏమవుతుందో తెలుసా అని పారు అనేసరికి, నువ్వు మాట్లాడు నాన్న, జ్యోత్స్న నా కూతురని చెప్పుకోవాలని లేదా అని అంటుంది జ్యోత్స్న. లేదమ్మా, నువ్వు దశరథ అన్నయ్య కూతురుగా ఉంటేనే ఈ వైభోగం ఉంటుంది. నాలాంటి వాడి కూతురువని చెప్తే నీకున్న గౌరవం మర్యాద తగ్గిపోతుంది అని అంటాడు దాసు. లేదు నాన్న, నేను ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నా. ఇప్పటివరకు చేసిన పాపాలు కొన్నైనా కడుక్కుంటా. దశరథ్ కూతురిగా పెళ్లి చేసుకుంటా, దాసు కూతురుగా పెరుగుతా. నా మెడలో తాళిపడిన వెంటనే నిజం చెప్పేస్తాను అని అంటుంది జ్యోత్స్న. దాంతో దాసు, నీ ఇష్టం అని అంటాడు దాసు. మరి ఈ పెళ్లి జరిగిందా, జ్యోత్స్న నిజం చెప్పేస్తుందా అన్నది తరువాతి ఎపిసోడ్లో చూడాల్సి ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.